దుబ్బాక కోఆప్షన్ సభ్యుల కోసం అభ్యర్థనలు స్వీకరించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థనలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ లిస్టులో పేరు ఉండి 21 సంవత్సరాలు పైబడిన వారు అర్హులన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువులైతే గతంలో 5 సంవత్సరాలు వార్డు సభ్యునిగా, కౌన్సిలర్ లేదా చైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వారై ఉండాలన్నారు. రిటైర్డ్ గెస్టెడ్ ఉద్యోగిగా లేదా 3 సంవత్సరాలు మున్సిపల్ అడ్వకేట్గా అయినా పనిచేసి ఉండాలని సూచించారు. మైనార్టీ, క్రిస్టియన్ వాటాలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవని వారు కూడా అర్హులే అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ సభ్యులకు అభ్యర్థనలు స్వీకరించడం జరుగుతుందని, ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తర్వాత 21 సంవత్సరాలు పైబడిన వారు ఉండాలి. అదేవిధంగా హిందువులైతే ఎవరైతే పోటీ చేయాల్సిన వాళ్ళు కనీసం 5 సంవత్సరాలు వార్డు మెంబర్గా కానీ, లేకపోతే కౌన్సిలర్గా కానీ, లేకపోతే చైర్మన్ కానీ ఏదన్నా పదవి 5 సంవత్సరాలు అనుభవించిన వాళ్ళు ఉండాలి. అది లేని ఏడలా గెస్టెడ్ అధికారి ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీ కూడా పోటీ చేయవచ్చు. లేకపోతే 3 సంవత్సరాలు మున్సిపల్ అడ్వకేట్గా చేసిన అనుభవం ఉన్న వ్యక్తులు కూడా అర్హులే. అదేవిధంగా అల్పసంఖ్యాక వాళ్ళు మైనారిటీ, క్రిస్టియన్స్ కోటాలో కూడా 2 కోఆప్షన్ సభ్యులు గారు దానికి కూడా రిజర్వేషన్స్ అంటూ ఏముంది, మన అర్హత ఏం లేదు. కాకపోతే ఒకటి లేడీ, ఒకటి జెంట్స్ ఉంటారు. మొత్తం 4 కోఆప్షన్ పదవులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.